మందికి రేషన్ వచ్చాయా? అక్క, ఎప్పుడన్నా అవ్వాతాతలకి ఇంటికే పెన్షన్ వచ్చిందా? వచ్చిందా అవ్వ ఇంటికే పెన్షన్? పెద్దమ్మ ఇంటికి పెన్షన్ వచ్చిందా? రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? ఒక రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడికి సహాయం అందేదా? స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాన్ని మోస్తా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా. ఈరోజు పక్కనే రోడ్లలో, ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఇడ్లీలు పోస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, గతంలో ఎవరైనా కూడా వీళ్ళ గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఈరోజు ఓ తోడు, ఓ చేదోడు, ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. లాయర్లను కూడా సైతం మర్చిపోకుండా లాయర్లకు లానేస్తాం. ఇలాంటి పథకాలు ఎప్పుడైనా గతంలో ఉన్నాయా? అన్నా? అక్క ఉన్నాయా? చెల్లెమ్మ ఉన్నాయా? పెద్దమ్మ ఉన్నాయా? తమ్ముడు గతంలో ఉండేటివా? ఎప్పుడూ జరగని విధంగా ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆ పేదవాడికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఆ పేదవాడి కోసము ఆరోగ్య ఆసరా, మొట్టమొదటిసారిగా గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఈరోజు ఇంటి తలుపు తట్టుతూ ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు చేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇస్తూ ఇంటి వద్దకే ఈరోజు ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇలా పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా చెల్లెమ్మ? ఉన్నాయా అక్క? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో ఈరోజు 600 రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయం అక్కడే కనిపిస్తుంది. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపిస్తూ వాలంటీర్ వ్యవస్థ, అదే గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ, అదే గ్రామంలో 4 అడుగుల తర్వాత ముందుకు వేస్తే ఓ విలేజ్ క్లినిక్, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూలు, అదే గ్రామానికే ఫైబర్ గ్రిడ్, అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, అదే గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, నా అక్క చెల్లెమ్మల కోసం
వాళ్ళ ఫోన్లలోనే ఓ దిశ యాప్, ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా ఆ ఫోన్లో ఉన్న దిశ యాప్లో SOS బటన్ నొక్కిన వెంటనే 10 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు అక్కడికి వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు అండగా నిలబడతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఏవైతే నేను చెప్పానో ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చిన మార్పులు, చెప్పిన ఈ పథకాలు, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతాను. మీ బిడ్డ ఉన్నాయా అన్నా? ఉన్నాయా అక్క? ఉన్నాయా చెల్లెమ్మా? గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగల. కేవలం మీ బిడ్డ పాలనలో మాత్రమే, ఈ 59 నెలల కాలంలో మాత్రమే జరిగాయి. నేను అడుగుతా ఉన్నా, మరో వంక ఒక్కసారి చంద్రబాబును చూడమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు అంటాడు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు పేరు చెబితే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకుంటాడు. మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచి కానీ, ఒక్కటంటే ఒక్క స్కీమ్ కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకెత్తారా? పై ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్పుకుంటా ఉన్న వ్యక్తి, ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి కానీ, ఆయన చేసిన ఒక స్కీము కానీ ఏ పేదవాడికి కూడా గుర్తు రావడం లేదనంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా